Hi guys, welcome back to our channel. We are back with another interesting video. సో ఈ వీడియోలో ఏంటంటే మనము హౌ టు కన్వర్ట్ ఫిగ్మా డిజైన్స్ ఇంటూ లైవ్ వెబ్సైట్స్ అంటే మన దగ్గర ఫిగ్మా డిజైన్స్ ఉంటాయి కదా. సో వాటిని మనము ఒక లైవ్ వెబ్సైట్గా ఎలా కన్వర్ట్ చేయొచ్చు అనేది డీటెయిల్గా చూద్దాము. సో దానికోసం సింపుల్గా మనము 4 స్టెప్స్ ఫాలో అవుతాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి కర్సర్ ఇన్స్టాల్ చేసుకుందాం. దెన్ ఫిగ్మా ఎంసీపీని యాడ్ చేయాలి కర్సర్లో. అండ్ దెన్ గిట్హబ్ ఎంసీపీని కూడా యాడ్ చేయాలి కర్సర్లో. అండ్ దెన్ మనము కర్సర్ని యూజ్ చేసి లైక్ కోడ్ అంతా బిల్డ్ చేసి దాని తర్వాత నెటిఫైలో డిప్లాయ్ చేద్దాం అనమాట. పుష్ చేద్దాం కోడ్ని. సో దట్ మనం లైవ్గా వెబ్సైట్ని చూడొచ్చు. సో యా, దీనికైతే ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వాలి. సో దీన్ని డీటెయిల్గా చూద్దాము. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, సో ఫస్ట్ అయితే మనము లైక్ ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ ఆ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. సో దట్ మనం ఎవ్రీ వీక్ ఒక న్యూ వీడియోస్ అయితే వచ్చేస్తాము. సో యా, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి మనము ఫిగ్మా డిజైన్స్ మనము కర్సర్లో కర్సర్కి ఇచ్చి దాన్ని వెబ్సైట్ బిల్డ్ చేయమని ఎలా అడగాలంటే, దానికోసం మనం ఫస్ట్ అయితే కర్సర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐ మీన్ నేను ఆల్మోస్ట్ మీరు అందరూ కర్సర్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఉంటారు. ఇంకా ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే జస్ట్ గూగుల్కి వెళ్ళిపోయి కర్సర్ అని సెర్చ్ చేయండి. సో యా యా దిస్ వన్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి డౌన్లోడ్ చేసుకోండి. విండోస్ అయితే విండోస్ ఆర్ మ్యాక్ ఓఎస్ అయితే మ్యాక్ ఓఎస్. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సమ్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ ఉంటాయి, అవి చేసేసేయండి. అండ్ గూగుల్ అకౌంట్ ఉంటే దాంతో లాగిన్ అయిపోండి. సో ఫస్ట్ స్టెప్ అయితే కర్సర్ని ఇన్స్టాల్ చేసుకోవడము. సో కర్సర్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. నేనైతే ఇప్పుడు ఓపెన్ చేశాను. యూఐ అయితే ఇలా ఉంటుంది. మీరు కూడా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యూఐ అయితే ఇలా వస్తుంది. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు మనము ఫిగ్మా ఎంసీపీని కర్సర్లో యాడ్ చేయాలన్నమాట. సో దానికోసం ఏంటంటే, గో టు యువర్ ఫిగ్మా అకౌంట్. ఇంకా ఫిగ్మా అకౌంట్ లేకపోతే జస్ట్ గూగుల్లో ఫిగ్మా.comకి వెళ్ళిపోయి మీరు గూగుల్ అకౌంట్ లాగిన్ అయిపోతే మీకు యూఐ అయితే ఇలా వస్తుంది. అండ్ పైన ఇక్కడ అకౌంట్ అని చూపిస్తుంది కదా. సో ఆ అకౌంట్ ఓపెన్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో క్లిక్ ఆన్ సెట్టింగ్స్. అండ్ పైన సెక్యూరిటీ అని ఉంది. సో గో టు సెక్యూరిటీ అండ్ క్లిక్ ఆన్ జనరేట్ న్యూ టోకెన్కి అయితే నేమ్ ఇచ్చేయండి. సిపి కర్సర్ అని ఇస్తున్నాను. యా, అండ్ ఇక్కడ యాక్సెస్ అయితే ఇవ్వండి. లైక్ రీడ్ అండ్ రైట్ యాక్సెస్ మీకు ఏం కావాలంటే యాక్సెస్ అయితే ఇవ్వండి. అండ్ నేనైతే డెవ్ రిసోర్సెస్ రీడ్ అండ్ రైట్ అండ్ అలా యాక్సెస్ అయితే ఇస్తున్నాను. మీరు కూడా ఇచ్చేసేయండి. ప్రజెంట్ అయితే నేను అన్నిటికీ ఇస్తున్నాను. మీరు జస్ట్ చెక్ చేసుకొని మీకు ఏమేమి యాక్సెస్ కావాలో ఆ యాక్సెస్ అయితే ఇచ్చేసేయండి. సో నేను కొన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. జనరేట్ టోకెన్. సో ఇప్పుడైతే మనకి టోకెన్ అయితే వచ్చేసింది. సో కాపీ దిస్ టోకెన్. సో కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కర్సర్లో ఎంసీపీని యాడ్ చేయాలి కదా. సో దానికోసము మనకి ఫిగ్మా ఎంసీపీది అఫిషియల్ గిట్హబ్ అకౌంట్ అయితే ఉంది, దానికి వెళ్ళిపోండి. ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే మనము ఎంసీపీ యొక్క కాంటాక్ట్స్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడైతే మీరు ఈ పార్ట్ ఆఫ్ ద కోడ్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడికి వచ్చేసి కర్సర్ సెట్టింగ్స్కి వచ్చేసి కర్సర్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుంది. కర్సర్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టూల్స్ అండ్ ఇంటిగ్రేషన్ ఉంది, క్లిక్ ఆన్ దట్. అండ్ ఇక్కడ యాడ్ న్యూ ఎంసీపీ సర్వర్ ఉంది, క్లిక్ ఆన్ యాడ్ న్యూ ఎంసీపీ సర్వర్. సో ఇక్కడైతే మీరు కాపీ చేసుకున్నది ఇక్కడ యాడ్ చేయండి. అండ్ కామా మిస్ అయింది. కామా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫిగ్మా ఏపీఐ కీ దాంట్లో యువర్ కీ అని ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే ఇందాక కాపీ చేసుకున్నామో ఆ కీ ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో ఫిగ్మాకి వెళ్ళిపోయి కాపీ దిస్ టోకెన్, ఇక్కడికి వచ్చేసి యువర్ కీ దగ్గర ఆ కీ అయితే పేస్ట్ చేసేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత జస్ట్ కంట్రోల్ S. సో ఇప్పుడైతే ఫిగ్మా ఎంసీపీ అయితే మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. సో యాడ్ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే జస్ట్ క్లోజ్ దిస్ mcp.json. అండ్ ఇక్కడికి వచ్చేస్తే మీరు ఇక్కడ చూసారా గ్రీన్ గ్రీన్ సింబల్ అయితే వచ్చింది. సో దట్ ఇదేంటంటే ఇప్పుడు ఫిగ్మా మనకి సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయిందనమాట. సో ఇప్పుడు మనము ఈ చార్ట్లో డైరెక్ట్గా ఫిగ్మా యొక్క లింక్ ఇచ్చేసి దీన్ని జనరేట్ చేయమని అడగచ్చు అనమాట.
సో యా దానికోసం మనం ఫస్ట్ ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాము. సో క్లిక్ ఆన్ ఓపెన్ ప్రాజెక్ట్ అండ్ come to desktop and create new folder, demo figma mcp. I'm just giving random name. Open it. సో యా నాకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఒక ఫోల్డర్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ చార్ట్ ఓపెన్ అండి అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నాకు ఏమేమి ఫైల్స్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది. సో ఫస్ట్ మనము ఫిగ్మా ఫైల్ ఒక ఫిగ్మా ఫైల్ లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేసి అడుగుదాము. సో దానికోసము గో టు ఫిగ్మా అకౌంట్. నేనైతే శాంపిల్ కోసం ఒక ఫైల్ అయితే ఒక ల్యాండింగ్ పేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో మీ దగ్గర కూడా ఉంటే జస్ట్ ఒక ల్యాండింగ్ పేజ్ ఏమన్నా ఉంటే దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ దిస్ అండ్ కాపీ లింక్ టు సెలెక్షన్ ఉంది. సో క్లిక్ ఆన్ దట్ వన్. సో ఆ లింక్ కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇప్పుడు చూసారా ఇక్కడ పేస్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీనికి ఏమి వేయాలంటే మనము లైక్ ఇక్కడ ఫిగ్మా లింక్ ప్రొవైడ్ చేశాను. సో దీంట్లో ల్యాండింగ్ పేజ్ ఉంది, ప్లీజ్ బిల్డ్ దట్ అని మనం ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. సో నేను దీనికోసము ఆ ప్రాంప్ట్ని టైప్ చేయట్లేదు, నేను ఒక టూల్ యూస్ చేస్తాను అనమాట, ఆక్వా వాయిస్ అని. నేను జస్ట్ మాట్లాడితే చాలు, సో ఇక్కడ నాకు ఫిల్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను మాట్లాడడం. Here is the link for the Figma design. So please go and replicate the landing page for my website. సో ఇప్పుడు నేను ఆ టూల్తో యూజ్ చేసి రికార్డ్ చేశాను అనమాట. నేను ఏదైతే మాట్లాడానో అది ఇక్కడ వచ్చేసింది. సో ఈ టూల్ ఏంటంటే ఈ టూల్ నేమ్ వచ్చేసి ఆక్వా వాయిస్. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే జస్ట్ ఈ లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో డౌన్లోడ్ చేసుకోండి. ఇట్ ఈస్ గుడ్ అనమాట. సో యా ఓకే, ఇప్పుడు మనమైతే ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాము కదా. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత జస్ట్ టైప్ మేక్ ఇట్ రియల్. ఐమ్ జస్ట్ యాడింగ్ సమ్ ప్రాంప్ట్. సో ఇక్కడ ఇచ్చేసి ఏజెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఆటోలో చేసేయండి అండ్ క్లిక్ ఆన్ జనరేట్. సో ఇప్పుడైతే ఇది ఏంటంటే ఇప్పుడు మనం లింక్ ఇచ్చాం కదా. సో ఆ లింక్కి ఎంసీపీ టూల్ కాల్ చేయాలని అడుగుతుంది. ఇక్కడ అడిగిన పర్మిషన్స్ అన్నీ అయితే ప్రొవైడ్ చేయండి. సో ఇప్పుడు నేనైతే పర్మిషన్స్ ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ గ్రీన్ టిక్ వచ్చిందంటే సో సక్సెస్ఫుల్గా ఈ లింక్ని నాకు ఎక్స్ట్రాక్ట్ చేసుకుంది అనమాట. సో ఇప్పుడు నాకు జనరేట్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. ఒకసారి జనరేట్ చేశాక చూద్దాము. అండ్ ఇక్కడైతే మీరు ఇది అడుగుతూ ఉంటుంది పర్మిషన్స్, అవన్నీ అయితే పర్మిషన్స్ అలౌ చేసేసేయండి. సో వన్స్ ఒకసారి బిల్డ్ చేశాక చూద్దాము. సో ఇప్పుడైతే నాకు మొత్తము బిల్డ్ చేసింది అనమాట ప్రాజెక్ట్స్. ఇక్కడ చూసుకుంటే index.html, స్టైల్స్, script.js. సో ఇక్కడైతే బిల్డ్ చేసింది. ఇప్పుడు రన్ చేయమని అడుగుతుంది. సో క్లిక్ ఆన్ రన్. సో యా ఇప్పుడైతే ఇది రన్ అవుతుంది అనమాట. జస్ట్ ఓపెన్ దిస్ లోకల్ హోస్ట్ 8000. సో యా నాకైతే ల్యాండింగ్ పేజ్ బిల్డ్ చేసింది అనమాట నేను ఇచ్చిన ఫిగ్మా డిజైన్ని బట్టి ఇక్కడ. సో ఆల్మోస్ట్ సిమిలర్గా బిల్డ్ చేసింది. సో ఒకసారి చూద్దాం అది ఈ ఫిగ్మా డిజైన్కి వెళ్ళి. యా సో ఆల్మోస్ట్ సిమిలర్గా బిల్డ్ చేసింది. బట్ ఇక్కడ ఓన్లీ థింగ్ నేను అబ్జర్వేషన్ ఏంటంటే ఇమేజెస్ మిస్ అయినాయి అనమాట. సో ఒకసారి వెళ్ళి కర్సర్కి వెళ్ళి ఒకసారి అడుగుదాము. ఐఎమ్ యూజింగ్ ద టూల్. హియర్ ద ఇమేజెస్ ఆర్ మిస్సింగ్ ఇన్ ద డిజైన్. సో కెన్ యూ ప్లీజ్ యాడ్ దోస్ ఇమేజెస్ ఆల్సో. సో నేను ఇక్కడైతే దాన్ని నేను ఒక టూల్ యూస్ చేసి రికార్డ్ చేసి ఇక్కడ ఇచ్చాను అనమాట. సో గివింగ్ దట్ ప్రాంప్ట్. సో ఇప్పుడు కర్సర్ ఏం చేస్తా అంటే లైక్ చెక్ చేసి ఇమేజెస్ ఏమైనా మిస్ అయితే ఆ ఇమేజెస్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఒకసారి చూద్దాము. ఇది మళ్ళీ జనరేట్ చేసినాక మొత్తం ఒకసారి అవుట్పుట్ చూద్దాము. అండ్ దెన్ గిట్హబ్కి కనెక్ట్ చేసి ఒకసారి దాన్ని బిల్డ్ కూడా చేద్దామన్నమాట. సో యా ఇప్పుడైతే నాకు మోడిఫికేషన్ చేసి ఇక్కడ నాకైతే ప్రొవైడ్ చేసింది అనమాట. ఒకసారి చూద్దాము. సో యా ఇమేజెస్ అయితే యాడ్ చేసింది ఇప్పుడు. సో లైక్ వైజ్ మీరు కూడా ఇంకా ఏమైనా మోడిఫికేషన్ చేసే ఉంటే సో ఇక్కడైతే ఇక్కడ ప్రాంప్ట్స్ అయితే ఇచ్చేసి మోడిఫై చేయండి. సో దాని తర్వాత ఇప్పుడు మనము కోడ్ అయితే బిల్డ్ చేసాము. సో ఈ కోడ్ని గిటబ్లోకి ఎలా పుష్ చేయాలి అనేది చూద్దాము. సో దానికోసం గిటబ్ ఎంసీపీని కనెక్ట్ చేయాలి. సో ఫస్ట్ అయితే దానికోసము నేను స్మితరీ AI. సో ఈ లింక్ అయితే నీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఈ లింక్ వచ్చేయండి.
ఈ లింక్ వచ్చి గిటప్ అయితే లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో కర్సర్ అయితే చూస్ చేసుకోండి. సో కర్సర్ చూస్ చేసుకొని సో మనం ఇక్కడ ఏంటంటే గిట్హబ్ పర్సనల్ యాక్సెస్ టోకెన్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో దీనికోసము మనము గిట్హబ్ అకౌంట్ అయితే వచ్చేద్దాము. సో గిట్హబ్ అకౌంట్కి వచ్చేసి మీ గిట్హబ్ అకౌంట్ లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత సెట్టింగ్స్ ఉంది కదా, సో క్లిక్ ఆన్ సెట్టింగ్స్. సో కిందకి స్క్రోల్ చేస్తే మీకు డెవలపర్ సెట్టింగ్స్ ఉంటుంది. క్లిక్ ఆన్ డెవలపర్ సెట్టింగ్స్ అండ్ ఇక్కడ పర్సనల్ యాక్సెస్ టోకెన్ ఉంది. సో క్లిక్ ఆన్ టోకెన్స్ క్లాసిక్ అండ్ మీరు ఇంకా టోకెన్ ఏం లేకపోతే క్రియేట్ న్యూ టోకెన్. సో టోకెన్కి అయితే ఒక నేమ్ ఇచ్చేసేయండి. నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పర్మిషన్స్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో నేను ప్రజెంట్ అయితే అన్నీ ఇస్తున్నాను. మీరు లైక్ చెక్ చేసుకొని ఏవైతే యూజ్ ఉన్నాయో ఆ పర్మిషన్స్ అయితే ఇచ్చేసేయండి. సో ప్రజెంట్ నేను జస్ట్ డెమో కోసం కాబట్టి లైక్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇలా జనరేట్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ జనరేట్ టోకెన్ అండ్ ఈ టోకెన్ అయితే కాపీ చేసుకొని ఇందాక అక్కడికి వచ్చేసేయండి స్మిదరీ ఏఐకి. సో ఇక్కడైతే ఆ టోకెన్ అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి అప్డేట్ అండ్ కనెక్ట్ ఉంది. సో క్లిక్ ఆన్ అప్డేట్ అండ్ కనెక్ట్. సో ఇది ఇప్పుడు కర్సర్ని ఓపెన్ చేయమని అడుగుతుంది. సో క్లిక్ ఆన్ ఓపెన్ కర్సర్. ఇక్కడైతే నన్ను అడుగుతుంది చూడండి, ఇన్స్టాల్ ఎంసీపీ సర్వర్ అని ఇక్కడ నాకు చూపిస్తుంది. సో క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో ఇప్పుడైతే ఇది గిటబ్ ఎంసీపీ సర్వర్ని అయితే ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేసింది. సో వన్స్ ఇది గ్రీన్ సింబల్ వచ్చిన తర్వాత అది మనకి సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయినట్టు అనమాట. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ చూసుకుంటే గిట్హబ్కి అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చింది చూసారు కదా. సో ఇప్పుడైతే మనం గిట్హబ్ ఎంసీపీ సర్వర్ని సక్సెస్ఫుల్గా కనెక్ట్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే లైక్ ఇప్పుడు మన కోడ్ని అంతా గిట్హబ్కి పుష్ చేద్దామన్నమాట. సో ఇక్కడికి వచ్చేసి ఓపెన్ ద చార్ట్. సో చార్ట్ ఓపెన్ చేసేసి ఇప్పుడు నేను ఏం లైక్ సేమ్ టూల్ యూజ్ చేసి ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. నా గిట్హబ్ అకౌంట్లో ఒక రిపాజిటరీ క్రియేట్ చేసి ఈ కోడ్ని అంతా పుష్ చేయమని దానికి ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో క్రియేట్ ఈ రిపాజిటరీ ఇన్ మై గిట్హబ్ అకౌంట్ కాల్డ్ గిట్హబ్ ఎంసీపీ డెమో అండ్ పుష్ ఆల్ దిస్ కోడ్ టు దట్ రిపో. సో ఇప్పుడైతే ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. క్లిక్ ఆన్ జనరేట్. సో ఇప్పుడు ఈ కర్సర్ ఏం చేస్తుంది అంటే మనము ఏదైతే గిటబ్ ఎంసీపీని యాడ్ చేసామో దాన్ని కాల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో కాల్ చేసింది ఇక్కడ చూడండి, కాల్డ్ క్రియేట్ రిపాజిటరీ. సో ఇక్కడైతే రన్ టూల్. ఇప్పుడు ఇక్కడైతే పర్మిషన్స్ అడుగుతుందా, సో ఆ పర్మిషన్స్ అయితే అన్నీ ఇచ్చేసేయండి. ఒకసారి ఇదంతా పుష్ చేశాక చూద్దాము గిటబ్లోకి వెళ్ళి ఎలా పుష్ చేసింది ఏంటని. సో ఇప్పుడైతే మనకి మొత్తము లైక్ కోడ్ అయితే పుష్ చేస్తుంది అనమాట గిట్హబ్కి. సో ఇప్పుడైతే మనము దీన్ని నెటిఫైలో ఎలా పుష్ చేయొచ్చు ఈ కోడ్ అనేది చూద్దాము. సో ఫస్ట్ అయితే netify.comకి వచ్చేయండి. ఈ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో క్లిక్ ఆన్ లాగిన్. సో లాగిన్ తర్వాత మీరు లాగిన్ విత్ గిట్హబ్ అని ఉంది. సో క్లిక్ ఆన్ లాగిన్ విత్ గిట్హబ్. మీ గిట్హబ్ అకౌంట్ అయితే లాగిన్ అయిపోండి. ఆథరైజ్ నెటిఫై. సో ఇక్కడైతే బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో అవైతే ఇచ్చేసేయండి. నేను నార్మల్గా ఫిల్ చేసేస్తున్నాను. సో మీరు కూడా జస్ట్ ఇచ్చేసేయండి. సో ప్రాజెక్ట్ నేమ్ అని ఇచ్చేయండి. సో నేనంటే గిట్హబ్ సమ్ ఎంసీపీ డెమో అలా ఇస్తున్నాను. జస్ట్ డెమో పర్పస్ కాబట్టి మీరు మంచిగా మీరు లైక్ మీరు ఏదైతే బిల్డ్ చేస్తారో దాని నేమ్ అయితే ఇచ్చేయండి. సో కంటిన్యూ టు డిప్లాయ్. సో డిప్లాయ్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్. క్లిక్ ఆన్ గిట్హబ్. గిట్హబ్లో ఉంది కాబట్టి మన కోడ్ని గిట్హబ్ క్లిక్ చేయండి. సో ఆథరైజ్ నెటిఫై. ఆథరైజ్ అని వచ్చింది. సో ఇప్పుడైతే లోడ్ అవుతుంది, చూద్దాము. ఓన్లీ సెలెక్ట్ రిపాజిటరీస్ అని అడుగుతున్నాను. సో నేను ఇందాక క్రియేట్ చేసిన గిట్హబ్ ఎంసీపీ ఉంది కదా, సో అదైతే ఇచ్చేస్తున్నాను. అది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఇప్పుడైతే మనం ఇందాక ఏదైతే క్రియేట్ చేసామో దానికి యాక్సెస్ ఇచ్చేసాను. యాక్సెస్ ఇచ్చేసి దాన్ని అయితే ఇన్స్టాల్ చేయమని చెప్పాను. సో ఇదైతే ఇన్స్టాల్ అయిపోయింది. డిప్లాయ్ గిటబ్ ఎంసీపీ రిపాజిటరీ మీ గిటబ్ ఎంసీపీ డెమో టు నెటిఫై ఉంది. క్లిక్ ఆన్ దట్ వన్. సో ఈ స్టెప్స్ ఏంటంటే బేసికల్గా మొత్తము ఏవైతే స్టెప్స్ ఉంటాయో అవన్నీ చేసుకుంటూ వెళ్ళండి. సో డిప్లాయ్మెంట్ ఇన్ ప్రోగ్రెస్ ఫర్ ఈ ప్రాజెక్ట్కి డిప్లాయ్మెంట్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఓకే,
యా డిప్లాయ్మెంట్ అయితే సక్సెస్ అయిపోయింది. ఇక్కడ ఓపెన్ ప్రొడక్షన్ డిప్లాయ్ అని ఉంది. సో క్లిక్ ఆన్ దట్ వన్. సో యా మనకైతే ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేసింది అనమాట ఇక్కడ. సో ఈ లింక్ ఏంటంటే మనకి మన వెబ్సైట్ యొక్క లింక్ అనమాట. ఐ మీన్ పబ్లిక్గా ఎవరైనా వ్యూ చేయొచ్చు. సో ఈ విధంగా మనము లైక్ ఫిగ్మా డిజైన్స్ నుంచి ఒక వెబ్సైట్ని లైవ్గా మనము బిల్డ్ చేయొచ్చు అనమాట యూజింగ్ కర్సర్. సో ఈ స్టెప్స్ అయితే ఫాలో అయిపోండి. నేను ఇప్పుడు చూపించిన స్టెప్స్ కర్సర్ని ఇన్స్టాల్ చేసుకొని అండ్ ఫిగ్మా ఎంసీపీని సెటప్ చేసుకోండి. అండ్ దెన్ గిటబ్ ఎంసీపీని కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెటిఫై అకౌంట్ని కనెక్ట్ చేసుకొని దాంట్లోకి అయితే కోడ్ పుష్ చేయండి. సో దట్ మీరు లైక్ ఏదైతే బిల్డ్ చేశారో అది మీరు లైవ్గా ఎవరికైనా చూపించాలన్నా ఆర్ మీరు లైవ్గా చూడాలన్నా సో నెటిఫై యూస్ చేసి అయితే చూడొచ్చు. సో నేను జస్ట్ శాంపిల్ చూపించాను, బట్ మీరు ఇంకా కాంప్లెక్స్ వెబ్సైట్ అయితే బిల్డ్ చేయొచ్చు కర్సర్తో. సో బిల్డ్ చేసి దాని తర్వాత ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. సో యా ఈ వీడియో అయితే అంతే గాయస్. సో ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో ఒక లైక్ అయితే చేయండి హెల్ప్ఫుల్ అనిపిస్తే. సో యా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.